బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు జఫర్గఢ్ గ్రామంలో కందకట్ల రాజలింగం గారి 11వ వర్ధంతి సందర్భంగా మరియు ఈ వేదికను ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల కులాలను ఇక్కడ ఒక వేదికగా ఏర్పాటు చేసి నటువంటి సభ అధ్యక్షులు కందకట్ల సోమేశ్వర్ గారు, అదేవిధంగా వారి కుమారులైనటువంటి కందకట్ల రమేష్ అన్న గారు మరియు కందకట్ల శివరాజు గారు మరియు కందకట్ల శివ గారు, అదేవిధంగా మాజీ గ్రామ సర్పంచ్ మొగిలిపాక నరసింహం గారు, పద్మశాలి మండల అధ్యక్షులు డాక్టర్ శోభనారాయణ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు ఈరబత్తిని అంజయ్య గారు, అదేవిధంగా వాళ్ళ అల్లుడు గారైనటువంటి డాక్టర్ కూరపాటి రాజేంద్రం గారు మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ వందనం, శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో కందకట్ల రాజలింగం విషయానికి వచ్చినట్టే అంటే మరుపు లేనటువంటి విషయం. తను 1975 సంవత్సరంలోనే ఒక సాంఘిక శక్తిగా కార్మిక వర్గ దృక్పథంతో వెనుకబడ్డ జఫర్గఢకు, హన్మకొండ, వరంగల్ లాంటి పట్టణాలకు భౌగోళికంగా దూరంగా ఉన్నటువంటి ఈ మండల కేంద్రానికి వైద్యులు లేకపోవడం వలన ఒక ఆయుర్వేదిక డాక్టర్గా అప్పటికే 30 పడగల హాస్పిటల్ను ఏర్పాటు చేసి జఫర్గఢ్ మండల ప్రజలకు సేవలు అందించినందుకు చాలా గొప్ప వ్యక్తిగా మనం కొనియాడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా తాను తన కుటుంబ సభ్యులను పెంచే విధంగా కూడా మనం చూస్తే అందరూ అన్ని రంగాలలో గొప్ప వ్యక్తులు కావడం జరిగింది. ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆర్థికంగా ఉన్నా లేకున్నా కొంతమంది మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే కన్నా తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వాళ్ళు అనేకం ఉన్నారు. కానీ కందకట్ల రాజలింగం రక్త సంబంధికులైనటువంటి కుటుంబ సభ్యులు వృత్తిరీత్యా వేరువేరు గ్రామాలల్లో, వేరువేరు మండలాలలో ఉన్నప్పటికీ తన తండ్రి గారైనటువంటి స్వర్గీయ కందకట్ల రాజలింగం వర్ధంతిని ప్రతి సంవత్సరం మర్చిపోకుండా జఫర్గఢ్ గ్రామ ప్రజలలో అందరినీ మేల్కొల్పాలని ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతారు వాళ్ళ ఇంటి వద్ద. ప్రతిసారి నేను దాదాపుగా అటెండ్ అవుతా. ప్రతిసారి ఒక 100 మందికి భోజనం పెడతారు. కానీ ఈరోజు మండల కేంద్రంలో సెంటర్లో వాళ్ళ నాన్నగారు పేరును మళ్ళొకసారి తెరపైకి తీసుకురావడం కోసం అన్నదాన మహాకార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటిదాకా రమేష్ అన్న గారు మాట్లాడిండు. మా నాన్నగారు గ్రామానికి గతంలోనే సేవా దృక్పథంతో చాలా సేవా కార్యక్రమాలు చేశాడని చెప్పి అన్నగారు చెప్పినట్టుగా వాళ్ళ నాన్నగారు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాయామశాల అయితే ఏదుందో దాన్ని మొన్ననే జఫర్గఢ పద్మశాలి సంఘం పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, సార్ మాకు పద్మశాలి కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. ఆ జాగానిస్తే సారు తనకున్నటువంటి నిధులతోని వనరులు సమకూర్చి కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ కమిటీ హాల్కు ఆ స్థల సేకరణ ఇస్తున్నారు కనుక కందకట్ల రాజలింగం గారి పేరునే పెట్టవలసిందిగా మా అభిప్రాయం. మీ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పి ఈ సభావేదికంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెనుకబాటుతూ ఉన్నటువంటి జఫర్గఢ రాజకీయ చైతన్యం
అప్పట్లో చదువుకున్న మేధావులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయవేత్తలు సిరికొండ రాధాకిషన్ రావు కావచ్చు, ఠాకూర్ నరసింహన్ సింగ్ గారు కావచ్చు, వారికి ఒక ముఖ్య సలహాదారునిగా, ఒక అడ్వైజర్గా ఉంటూ అప్పట్లోనే ఆయన 75లోనూ హాస్పిటల్ పెడితే నా డేట్ ఆఫ్ బర్త్ 76. కానీ నేను రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అక్కడిక్కడ చర్చించుకుంటా ఉంటే జఫర్గఢ్లో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం మొదట అప్పట్లోనే కాంట్రాక్ట్గా తీసుకొని దాంట్లో లాభం లేకుండా వచ్చిన నిధులను కూడా మొత్తం దానికే గుత్తాదారిగా సమర్పించినటువంటి ఏకైక వ్యక్తి, ఘన చరిత్ర గల వ్యక్తి ఎవరు అంటే కందకట్ల రాయలింగం అని చెప్పి ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తను చివరి వరకు కూడా తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని, సోషల్ విధానాన్ని, కార్మిక వర్గ దృక్పథాన్ని ఇతరులకు ఉపయోగపడే విధంగా ఒక సంఘశక్తిగా ప్రతిదీ కూడా పేద ప్రజలు అనుభవించాలని చెప్పి ఆరోగ్యరీత్యా, శారీరకంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడుతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడం కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని చెప్పి అనేక రకాలుగా తపనపడిన వ్యక్తి కందకట్ల రాజలింగం గారు. కూడా ఈ వేల్పుకొండ లక్ష్మీనరసింహస్వామి మరియు జఫర్గఢ్ మండల ప్రజలందరి ఆశీర్వాదం కూడా నిండుగా ఉండాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.